హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాటి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నానండి, లైక్ కుర్తీ ఫ్రాక్స్ లాంటివి తీసుకున్నాను. ఈ కుర్తీ ఫ్రాక్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు అండ్ వెరీ కంఫర్టబుల్. చాలా ఒకేషన్స్కి బాగుంటాయి, స్టైలిష్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం డీసెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను యూజువలీ కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నవే తీసుకుంటాను. నీ లెంత్ కన్నా కిందకు వచ్చే టైప్ ఫ్రాక్స్ అయితేనే తీసుకుంటాను. పర్సనల్గా నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇట్లాంటి నీ లెంత్ కన్నా కిందకు వచ్చిన ఫ్రాక్స్. అండ్ ఈ కుర్తీ ఫ్రాక్స్ ఏంటంటే ఎప్పుడైనా క్యాజువల్గా ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా లైక్ చిన్న చిన్న లంచెస్ కానీ డిన్నర్స్కి కానీ రెస్టారెంట్స్కి అది వెళ్ళినప్పుడు లేకపోతే వెకేషన్కి వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా స్టైలిష్ లుక్ అయితే వస్తాయండి ఈ కుర్తీ ఫ్రాక్స్ వేసుకుంటేని. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వైట్ కలర్లో తీసుకున్నాను అండ్ ఇది ఏంటంటే కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది మనకి. నాకైతే భలే ఇష్టం అండి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్వి అండ్ లెంత్ కూడా కొంచెం ఎక్కువే వచ్చింది. లైక్ ఆల్మోస్ట్ నాకు లైక్ యాంకిల్ లెంత్ వరకు కూడా వచ్చినట్టు వచ్చేసిందండి. లెంత్ అయితే ఫుల్ లెంత్ వచ్చింది, లైక్ ఫుల్ మ్యాక్సీ టైప్లో వచ్చింది. అండ్ ఇది ఏంటంటే కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్ వచ్చిందండి. ఇట్లా యాక్చువల్లీ ఇది మనకి స్లీవ్లెస్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఫ్రాక్ అయితే స్లీవ్లెస్ ప్యాటర్న్ వస్తుంది, బట్ నెక్ దగ్గర ఇట్లా మనకి రఫుల్స్ లాగా రావడం వల్ల ఆ రఫుల్స్ ఏంటంటే స్లీవ్స్ పైన పడి ఇలా షార్ట్ స్లీవ్స్ ఉన్నట్టు తెలుస్తాయి. ఫుల్ లైక్ స్లీవ్లెస్లా కాకుండా స్లీవ్స్ ఉన్నట్టు అయితే తెలుస్తుంది బికాస్ ఆఫ్ ద రఫుల్స్ దట్ ఈస్ దేర్ ఆన్ ది టాప్ అండి. బికాస్ ఆఫ్ ద రఫుల్స్ మనకి స్లీవ్లెస్ లా తెలీదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ప్లీట్స్ లాగా స్టిచ్ చేస్తూ ఇట్లా అయితే వచ్చాయి సైడ్స్న. అండ్ దీనికి నెక్ వచ్చేసి ఇట్లాగా సింపుల్ వీ షేప్ నెక్ అయితే వస్తుంది. ఇలా సింపుల్ వీ షేప్ నెక్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి. దీనికి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వస్తుంది. అండ్ యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేషన్ దగ్గర మనకి ఇట్లాగా ఎలాస్టిక్ కూడా వస్తుంది. సో దట్ లైక్ పర్ఫెక్ట్గా సైజ్ లేకపోయినా కొంచెం లూజ్గా ఉన్న సరే కూడా వేస్ దగ్గర ఫిట్టెడ్గా వస్తే లుక్ అనేది చాలా బాగుంటుందండి ఇట్లాంటి ఫ్రాక్స్ది. అండ్ ఇది ఏంటంటే ఇలా లేయర్స్ కింద వచ్చింది. ఇట్లా 3 లేయర్స్ కింద వచ్చి ప్రతి లేయర్ దగ్గర మనకి ఇలాగా చిన్న రఫుల్ లాగా అయితే వచ్చి మనకి ఫ్రాక్ అయితే వచ్చింది. ఫ్రాక్ అయితే మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మొత్తం అంతా లైనింగ్ వచ్చిందండి లోపల. ఇట్లాంటి సింపుల్ క్రేప్ లైనింగ్ అయితే వచ్చింది లోపల. అండ్ ఫ్యాబ్రిక్ పైన అంతా మనకి ఇట్లాగా డాట్స్ లాగా వచ్చిందండి. లైక్ వీవ్లోనే మనకు వచ్చి సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఇది వెకేషన్స్కి కానీ డే అవుట్స్కి కానీ చాలా బాగుంటుంది ఇట్లాంటివి పేరప్ చేసుకుంటేని. అండ్ లెంత్ కూడా నాకు వెరీ కంఫర్టబుల్ అనిపించింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ జనస్య. నాకైతే రీసెంట్ టైమ్స్లో ఈ జనస్య బ్రాండ్ నుంచి ఇలాంటి ఫ్రాక్స్ అయితే భలే నచ్చుతున్నాయండి. స్పెషలీ కాటన్ ఫ్యాబ్రిక్లోని లుక్ చాలా బాగుంటుంది అండ్ ఆఫ్టర్ వాష్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితేని. సో ఇది నేను ఇట్లా ఫ్రాక్ అయితే తీసుకున్నాను. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. అండ్ దీనికి కూడా మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ చేసే ప్లేస్లో మనకి ఇట్లాగా ఎలాస్టిక్ అయితే వచ్చింది. స్పెషలీ ఒకవేళ మీకు నాకులాగా హాగ్లాస్ బాడీ షేప్ కానీ లేకపోతే పియర్ బాడీ షేప్ కానీ ఉంటే ఇవైతే చాలా బాగుంటాయండి. ఇట్లా వేస్ దగ్గర ఫిట్టెడ్గా వచ్చేవి. ఇట్లా వేస్ దగ్గర ఫిట్టెడ్గా వచ్చినవి ఏంటంటే మనకి లైక్ వేస్ డిఫైన్గా కనిపించి మన లైక్ పర్సనాలిటీని ఎన్హాన్స్ చేస్తూ లుక్ అయితే చాలా బాగా క్రియేట్ చేస్తాయి ఇట్లాంటి వేస్ దగ్గర ఇట్లా ఎలాస్టిక్స్ అవి వస్తేని. సో ఇదేంటంటే యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ ప్రింట్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు కొత్తగా అనిపించింది. ఇది ఏంటంటే మనకి సింపుల్ వీ షేప్ నెక్ వచ్చి ఇట్లా అంగరకా స్టైల్లో మనకి యోక్ పార్ట్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా పఫ్ స్లీవ్స్ అయితే వచ్చాయి. లాంగ్ లెంత్ పఫ్ స్లీవ్స్ ఇట్లా యాంకిల్ లెంత్ పఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయి. అండ్ స్లీవ్స్ దగ్గర ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఇట్లా సింపుల్గా ఎలాస్టిక్ వచ్చి ఇట్లా పఫ్ స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ అయితే ఇట్లా అంగరకా స్టైల్లో వచ్చింది. కింద ఫ్రాక్ పార్ట్ ఇట్లా సింపుల్గా ప్రింట్ అయితే వచ్చింది. పైన యోక్ పార్ట్ ఏదైతే ప్రింట్ వచ్చిందో కింద బార్డర్ అదే ప్రింట్ వచ్చింది. కలర్ కాంబినేషన్ అండ్ లైక్ డిజైన్ అయితే చాలా బాగుండిందండి. కొత్తగా అనిపించింది నాకు లుక్. ఇది ఏంటంటే లెంత్ కొంచెం నీ లెంత్కి కిందకే వచ్చింది. లైక్ ఇంకా కొంచెం లెంత్ ఉంటే బాగుంది అనిపించింది. పర్సనల్గా నాకు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటేనే ఇష్టము. సో నా హైట్ వచ్చేసి 5'4" అండి. సో యూ కెన్ దాన్ని బట్టి చూసుకోవచ్చు మీకు ఎక్కడి వరకు వస్తుందో ఇదని చెప్పి. దీనికి లైనింగ్ అయితే రాలేదు. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు.
అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ మ్యాక్స్లో కూడా నాకు భలే ఇష్టం అండి, బాగుంటాయి మ్యాక్స్లోవి. ప్రైస్ అది మంచి అఫోర్డబుల్ రేంజ్లో అయితే వస్తుంది. బట్ ఇది కూడా కొంచెం లెంత్ తక్కువే వచ్చినట్టు అనిపించింది నాకు, లైక్ యూజువలీ నేను యూజ్ చేసేదానికన్నా. అండ్ ఇది ఏంటంటే మనకి స్లీవ్లెస్ వచ్చింది, బట్ మీరు కావాలంటే స్లీవ్స్ స్టిచ్ చేయించుకోవచ్చు అండి. లోపల స్లీవ్స్ అయితే వచ్చాయి, లైక్ షార్ట్ స్లీవ్స్ లాగా వచ్చాయి, కావాలంటే ఫిక్స్ చేయించుకోవచ్చు. లేకపోతే దిస్ ఇస్ లైక్ స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా వచ్చింది మనకి, ఇట్లా సింపుల్ స్లీవ్లెస్ ఫ్రాక్. దీనికి డీటెయిలింగ్ కానీ ఏమీ రాలేదండి, మంచి లీవా ఫ్యాబ్రిక్తో అయితే వచ్చింది. ఈ లీవా ట్యాగ్ వచ్చినవన్నీ కూడా చాలా బాగుంటాయండి. క్వాలిటీ రేయాన్ విస్కాస్ క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఫ్యాబ్రిక్ ఫీల్ అది చాలా బాగుంటుంది, మంచి సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఆఫ్టర్ వాష్ కూడా బాగుంటుంది, పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదండి. ఇంట్లోనే జస్ట్ లైట్గా ఐరన్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇట్లా సింపుల్ బోట్ నెక్ లాగా వచ్చి స్లీవ్లెస్ వచ్చి మనకి ఫ్రాక్ లాగా వచ్చింది. ఇది కూడా లెంత్ అయితే మరీ ఎక్కువ అయితే రాలేదండి, లైక్ మీడియం లెంత్ అయితే వచ్చింది. అండ్ దీనికి కూడా వేస్ట్ దగ్గర ఇట్లా టై చేసుకోవడానికి ఇట్లా మనకి థ్రెడ్స్ అయితే వచ్చాయి. బట్ నాకేమనిపించింది అంటే ఒక సైజ్ పెద్దది తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. లైక్ స్పెషల్లీ ఒకవేళ మీకు కొంచెం లో హెవీ బాడీ ఉంటే మటుకు పెద్దది తీసుకోండి, బికాజ్ ఇక్కడ గేర్ అయితే పెద్ద ఎక్కువ రాలేదు. సో వేస్ట్ లైక్ హిప్ రీజన్ దగ్గర అండ్ థైస్ దగ్గర కొంచెం పట్టినట్టు అనిపిస్తుంది. ఇఫ్ యువర్ లోవర్ బాడీ ఈజ్ ఆన్ లిటిల్ హెవీ సైడ్ అట్లా అనిపిస్తుంది. సో ఇది ఒక సైజ్ పెద్దది తీసుకుంటే బాగుండు అనిపించింది. నేనైతే ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించింది. లైక్ కొంచెం పెద్దది ఉంటే బాగుండేదేమో. దట్టు ఇక్కడ ఇట్లాగా మనకి వేస్ దగ్గర టై చేసుకోవడానికి ఇట్లా వచ్చింది కాబట్టి కొంచెం సైజ్ పెద్దదైనా సరే కూడా ఇక్కడ టై చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి సైజ్ అనేది బాగుండు అనిపించిందండి నాకు. సో గో ఫర్ అ సైజ్ హయ్యర్ ఇఫ్ యూ హ్యావ్ అ లోవర్ హెవీ బాడీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. క్వాలిటీ ఫ్యాబ్రిక్ కలర్ అంతా కూడా చాలా బాగుండిందండి. ఇది అయితేని లైనింగ్ అయితే ఏం రాలేదు దీనికి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా ఫ్రమ్ ద లైక్ ఫ్రమ్ బ్రాండ్ జనసియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది మట్టుకు లెంత్ అయితే తక్కువ ఉండిందండి కంపేర్ టు ఇప్పుడు చూపించిన అన్ని వాటికన్నా. ఇది కొంచెం లెంత్ అయితే తక్కువే ఉండింది, నీ లెంత్ కన్నా కొంచెం కిందకు వచ్చింది అంతే. ఇది కూడా మనకి స్లీవ్లెస్ ప్యాటర్న్ లాగే వచ్చింది. మనకి రావడం ఏంటంటే స్లీవ్స్ ఇట్లా స్లీవ్లెస్ లాగే వచ్చింది, బట్ దీనిపైన అయితే ఇట్లా పెద్దగా రఫుల్ లాగా వచ్చింది. స్లీవ్ ప్యాటర్న్ అయితే భలే డిఫరెంట్ అనిపించిందండి, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ అయితే అనిపించింది. ఇది కూడా కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిన్గానే ఉండిందండి. లైక్ ఫుల్ స్పెగటీ వేసుకుని పేరప్ చేసుకోవాలి ఇది. సో ఇట్లా అయితే మనకి సింపుల్ ఫ్రాక్ లాగా వచ్చింది. ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. స్లీవ్ ప్యాటర్న్ మటుకు ఇట్లాగా మంచి డిఫరెంట్గా వచ్చింది, ఇలా బటర్ఫ్లై స్లీవ్స్ లాగా అయితే వచ్చిందండి. లైక్ రావడానికి అయితే చాలా పెద్ద స్లీవ్ లాగా బటర్ఫ్లైగా ఈజీ బ్రీజీగా అయితే వచ్చిందండి. దీనిపైన ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా బాగుంది. వెకేషన్స్కి చాలా బాగుంటుంది, లైక్ మంచి స్టైలిష్గా కంఫర్టబుల్గా ఉంటుంది. స్పెషలీ ఏదైనా వైట్ కలర్ స్నీకర్స్ వేసుకొని అండ్ ఇఫ్ యూర్ గోయింగ్ టు లైక్ ప్లేసెస్ విచ్ ఇస్ వెరీ హాట్ చాలా ఈజీ బ్రీజీ కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ కింద ఫ్రాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా 2 లేయర్స్ లాగా వచ్చింది. కింద అంతా ఇట్లా మనకి ఇలాగా చిన్న లైక్ రఫల్స్ లాగా ఇక్కడ నుంచి స్టిచ్ చేశారు, కింద చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి. అండ్ ఇక్కడ కూడా మనకి ఫ్రాక్ కింద ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేశారు. యూజువలీ మీరు ఏదైనా లైక్ మీ దగ్గర ఉన్న కుర్తీస్ కూడా బాటమ్ వేసుకోకుండా పేరప్ చేసుకోవాలనుకుంటే ఇట్లాగా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి స్టిచ్ చేసినవైతే సింగిల్ పీస్ లాగా వేసుకోవడానికి లుక్ చాలా బాగుంటుందండి. లైక్ అనార్కలీస్ లాగా ఆర్ లేకపోతే అంబ్రిల్లా కట్స్వి పెద్దగా అంత లుక్ అయితే రాదు మనకి సింగిల్ పీస్ లాగా వేసుకోవడానికి. సో యూజువలీ సింగిల్ పీస్ లాగా వేసుకోవడే వాటికి ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుని స్టిచ్ చేయించుకుని లైక్ చిన్న చిన్న ప్లీట్స్తో ఉండేవే బాగుంటాయి మనం సింగిల్ పీస్ లాగా వేసుకోవడానికి. ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ కాటన్ ఫ్యాబ్రిక్ వితౌట్ లైనింగ్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే బాగుంది, లెంత్ కొంచెం తక్కువ అయితే ఉండిందండి ఇది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాను. యూజువలీ నేను ఇట్లాంటివి పెద్దగా అయితే ట్రై చేయనండి. ఇట్లా డ్రెస్సెస్ టైప్వి ఇలా సింగిల్ పీస్ డ్రెస్సెస్ టైప్ అయితే ఎప్పుడు ఎక్కువగా ట్రై చేయను, బికాజ్ ఇది ఏంటంటే ఏ లైన్ కట్లో వస్తుంది. ఏ లైన్ కట్ నాకు పెద్ద కంఫర్టబుల్ అనిపించదు అండ్ నా పర్సనాలిటీకి పెద్దగా సూట్ అవుదండి. లైక్ ఒకవేళ మీకు యాపిల్ బాడీ షేప్ ఉన్నా లేకపోతే హెవీగా బెల్లీ ఫ్యాట్ ఉన్నా, థైస్ రీజన్ తక్కువ ఉండి లైక్ కాలు సన్నగా చేతులు సన్నగా ఉండి కొంచెం లైక్ బెల్లీ ఫ్యాట్ అది ఎక్కువ ఉండి యాపిల్ బాడీ షేప్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇట్లాంటి ఏలైన్ టైప్స్ ట్రై చేస్తేని. చాలా స్టైలిష్ ఉంటుంది, మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇదేంటంటే నేను ఇట్లాంటి ఏలైన్ టైప్లో అయితే తీసుకున్నాను. అండ్ దీనికి నెక్ వచ్చేసి ఇట్లాగా ఫుల్ హై నెక్ లాగా వచ్చి దీనికి ఏంటంటే ఎలాస్టిక్ వచ్చిందండి. మనకి నెక్ దగ్గర ఎలాస్టిక్ వచ్చింది. వేసుకున్నప్పుడు కొంచెం కొత్తగా అనిపించింది, డిఫరెంట్గా నాకు. లైక్ యూజువలీ హై కాలర్స్ అయితే వేసుకుంటాం కానీ ఇట్లా ఎలాస్టిక్ రావడం వల్ల నాకైతే కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే అనిపించింది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. మొత్తం అంతా ప్లెయిన్, ఏమీ డిజైన్ రాలేదండి, జస్ట్ ప్లెయిన్ బట్ క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇప్పుడు క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ట్రెండ్లో అయితే ఉన్నాయి. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా పఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయండి. ఇట్లా కొంచెం పఫ్ స్లీవ్స్ లాగా అయితే వచ్చాయి స్లీవ్స్. మరి ఎక్కువ లెంత్ కాదు, అట్లా అని ఎల్బో లెంత్ కూడా కాదు, లైక్ ఆల్మోస్ట్ షార్ట్ స్లీవ్స్ లాగా అయితే వచ్చేది ఇది స్లీవ్స్.
డ్రెస్ అయితే ఓవరాల్గా చాలా స్టైలిష్ అండ్ డిఫరెంట్ అనిపించింది నాకు. ఇట్లా సింగిల్ పీస్ లాగా వచ్చి కింద ఏంటంటే ఇట్లా ప్లీట్స్ చిన్న చిన్న ప్లీట్స్తో వచ్చి ఒక లేయర్ లాగా అయితే వచ్చింది. ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే చాలా బాగుందండి. స్పెషలీ ఇఫ్ యూ హ్యావ్ అన్ హ్యాపిల్ బాడీ టైప్ ఆర్ కొంచెం బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇవైతే చాలా బాగా సెట్ అవుతుంది. మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. మంచి లైక్ ఒక స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ అయిందండి ఇది వేసుకుంటేనే. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ అండ్ అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.